ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి అల్లు అర్జున్ అయితే ఇప్పటి వరకు ఆయన ఒక కేసు అయిపోయింది, అందరూ మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు దావోస్ జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మాత్రం అటు జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్ కి రేవంత్ రెడ్డి, అదే విధంగా అటు మన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. అది ఆఫ్ ద స్క్రీన్ జరిగిందో ఆన్ ద స్క్రీన్ జరిగిందని ఎవరికి అర్థం అవ్వట్లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జర్నలిస్ట్ కి ఆన్సర్ ఇచ్చారు. కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎందుకండి ఇంత లాగ్ చేస్తున్నారు, వదిలేయచ్చు కదా అన్నట్టుగా మాట్లాడారంటే ఇప్పుడు ఏది నిజం? సో ఖచ్చితంగా అక్కడ అడిగిన దానికి ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గారు బదులు ఇచ్చారనమాట. ఇట్లా సో అండ్ సో అల్లు అర్జున్కి ఏంటంటే కొంచెం ఒక 10 రోజులు 12 రోజులు నిర్లక్ష్యం చేశాడు వాళ్ళని. సో అతనికి తెలిసేలాగా మరి డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సో మరి దాంట్లో నేనైతే ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో అందుకని మీరు కూడా పూర్తిగా మ్యాటర్ తెలియకుండా మాట్లాడొద్దని చెప్పి చంద్రబాబు గారితో జరిగిన ఒక డిస్కషన్ని ఆయన అయితే అక్కడ జరిగిన ఒక ప్రముఖ జర్నలిస్ట్తో చెప్పడం జరిగింది దావోస్లో. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇలా ప్రముఖ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుని వాళ్ళ చుట్టూ జరుగుతున్న ట్రెండింగ్ మ్యాటర్స్ని తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఈ సంవత్సరం అంతా మాట్లాడుకున్నది ఏంటి అంటే గత 3 నెలలుగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ అంతా కూడా ఇక అది జరిగిపోయింది, ఆయన మర్చిపోయాడు, అంత మూవ్ ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఇలా ఎవరో ఒకళ్ళు ఆయన గుర్తు చేసి మళ్ళీ దానిపైన మళ్ళీ ఫోకస్ చేసేలా చేస్తారు. అయిపోయిందిరా అనుకున్న రీల్ని మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చేస్తూ ఉంటారు అనమాట. సో మరి అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే అది కరెక్ట్ వే కాదు. మరి వాళ్ళు అడగడం కూడా అది ఆయన వదిలేశాడు, హీరో కూడా దాన్ని మూవ్ ఆన్ అయిపోయే పనిలో ఉన్నారు, ఆయన కూడా వేరే కథలో చేసుకుని మూవీ చేసుకునే పనిలో ఉన్నారు. సో ఇంత జరిగిపోయిందని జరిగిపోయినట్టు వదిలేయాలి. ఎప్పుడో మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత ఒకసారి మాట్లాడుకుంటారు అంతే. అట్లా జరిగింది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఏదన్నా ఒకసారి స్టేజ్ మీద కలిసే సందర్భం వస్తే కనుక వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. దీని గురించి ఇటు ఫ్యాన్ వార్లు చేసుకునే ఫ్యాన్స్ ఎదవవుతారు, అడిగే ఎవరైతే రిపోర్టర్లు ఉంటారో వాళ్ళు ఎదవవుతారు తప్ప దాని గురించి డిస్కషన్ ఎక్కువ ఆలోచించకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అది ఒక రోజు ఇన్సిడెంట్, 3 రోజులు చేశారు, 4 రోజులు చేశారు, అయిపోయింది, వదిలేయాలి. మరి దాన్ని ఇంకా గుచ్చి ఆయన కనపడినప్పుడల్లా అదే ప్రశ్నిస్తే ఆయన కూడా ఇంకా ఏదో ఒక రోజు ఇంకా బస్ట్ అవుతారు, ఖచ్చితంగా బస్ట్ అయ్యి రకరకాలుగా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో మరి చంద్రబాబు గారు అయితే ఒక సజెషన్ ఇచ్చారు, వదిలేయచ్చు కదా అని. సో ఆయన కూడా డీటెయిల్స్ తెలుసుకుని మాట్లాడమని చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళ అంత ఫ్రెండ్లీనెస్ వాళ్ళకు ఉండబట్టే వాళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్తో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విలువలతో ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సో మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఏ మాట మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి సో ఇక దానికి ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు.